యాక్చువల్‌గా వీడియో చేయడానికి కారణం ఏంటంటే, నేను దీనికోసం నెట్‌లో చాలా వరకు సెర్చ్ చేస్తే ఎక్కువ ఇన్ఫర్మేషన్ దొరకలేదు. సో, నాలా కూడా చాలామంది సెర్చ్ చేసి ఉంటారు కదా! వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడిద్దని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నా. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా! 2 మానిటర్‌లు. సో, ఇవి నేను వర్క్ చేసుకునేవన్నమాట. యాక్చువల్‌గా అవి మ్యాక్ స్టూడియోతో అయితే కనెక్ట్ అయ్యి ఉన్నాయి. మన ఛానెల్‌లో ఆల్రెడీ మ్యాక్ స్టూడియో అన్బాక్స్ చేసి అయితే చూపించాను. అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. టీవీ అయితే కనిపిస్తూ ఉంటుంది. సో, ఈ టీవీ మ్యాక్ స్టూడియోతో కనెక్ట్ అయ్యి ఉందనమాట. సో, మరి ఇక్కడ 2 మానిటర్‌లున్నాయి. మళ్ళీ అక్కడ టీవీ దేనికి అంటే, అది నేను టెలిప్రాంప్టర్ కింద అయితే యూజ్ చేస్తుంటాను. అంటే టెక్ న్యూస్ ఇలాంటివి చదువుతున్నప్పుడు మీకు సో, అక్కడ చూసారనుకోండి. సో, టెక్ న్యూస్ అంటే పాయింట్లు రాసుకుంటాం కదా! సో, దాన్ని చూసుకొని చదువుతూ మీకైతే చెప్తూ ఉంటాను. అయితే ఇక్కడి నుంచి అంటే ఈ మానిటర్ నుంచి ఆ టీవీ దాకా కనెక్ట్ చేయాలి అంటే సో, వైర్ అయితే చాలా పెద్దదే కావాల్సొచ్చిద్ది. సో, హెచ్‌డీఎంఐ వైరు అది కూడా ఆప్టికల్ అనమాట. మామూలుదైతే మనకి ఫ్రేమ్ డ్రాప్సు అలాగే లేటెన్సీ అయితే ఉంటుంది. అందువల్ల ఆప్టికల్ హెచ్‌డీఎంఐ కేబుల్‌నైతే నేను తీసుకున్నాను. తీసుకున్నప్పుడు 10 మీటర్స్ వచ్చేసరికి 3000 ఏమో ఉంది. అయితే మ్యాటర్ అయితే అది కాదు. సో, అవి ఏం జరిగేదంటే మీరు ఈ కింద చూడొచ్చు. సో, ఈ కేబుల్స్ ఇలాగ చిక్కుగా అలాగెళ్ళి సో, అక్కడ మీకు చిక్కుబడిపోయి ఆ కింద నేల మీద ఎప్పుడు అలాగే ఉంటాయన్నమాట. ఫ్లోర్ క్లీన్ చేయాలన్నా, లేపోతే స్టూడియోలోకి ఎవరైనా వచ్చి వెళ్ళాలన్నా సరే, అవి కాళ్ళకి అడ్డంగా తగులుతుంటాయి. ఆఫ్‌కోర్స్ నాకంటే అలవాటు కాబట్టి, నేను అది చూసుకొని నడుస్తూ ఉంటాను. కాపోతే కొత్త వాళ్ళు వచ్చినప్పుడు మాత్రం కాళ్ళకి తగులుతూ ఉంటుంది. రీసెంట్‌గా మా బ్రదర్ వచ్చాడు. వచ్చినప్పుడు కాళ్ళకి తగిలి హెచ్‌డీఎంఐ మన టీవీకి కనెక్ట్ అయ్యి ఉంది గదా! సో, అది కూడా ఆర్క్ పోర్ట్‌కి కనెక్ట్ అయ్యి ఉందనమాట. సో, ఆ పోర్ట్ అక్కడి వరకు మొక్కయిపోయిందనమాట. అంటే కాలుకి తగిలి ఈ వైరు ఊడొచ్చి ఆ పోర్ట్ కూడా ఇరిగిపోయింది. నాకైతే చాలా బాధ అనిపించింది. అయితే ఇంకో సెకండ్ పోర్ట్ అయితే ఉంది. ప్రస్తుతం దాన్ని పెట్టి అయితే వాడుతున్నా. అయితే వైర్‌లెస్‌లీ మనం కనెక్ట్ చేయగలిగే ఆప్షన్ ఉందా అంటే ఉంది. కాకపోతే వాటి ప్రైజెస్ చాలా ఎక్కువగా అయితే ఉంటూ ఉంటాయన్నమాట. గతంలో వాటి ప్రైస్ 40,000, 30,000 అలా ఉండేయి. ఈ మధ్య కాలంలో చూస్తే అందుట్లోనే మనకి కొన్ని తక్కువ ప్రైజ్‌వి కూడా వచ్చినియి. సో, ప్రస్తుతం నేను మార్కెట్‌లో చూసిన దాంట్లో రూ. 3,000 అంటే రూ. 2,999కే మనకి వైర్‌లెస్ హెచ్‌డీఎంఐ అయితే వచ్చింది. సో, నేను ఆర్డర్ అయితే చేశాను. సో, ఈరోజు ఇది ఓపెన్ చేసి కనెక్ట్ చేసి చూస్తాననమాట. కనెక్ట్ చేసి ఒకేళ పర్ఫెక్ట్‌గా పనిచేస్తే సో, దీని లింక్ మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అక్కడి నుంచి మీరు కావాలంటే తెప్పించుకోవచ్చు. నేను ఓన్లీ వీడియో కోసమని కాదు, ఆడియో కూడా టెస్ట్ చేస్తాను. అంటే మనం హెచ్‌డీఎంఐ ఆర్క్ కనెక్ట్ చేసి కూడా వాడుకోవచ్చా లేదని కూడా టెస్ట్ చేసి చెప్తాను. సో, ముందు ఈ బాక్స్ ఓపెన్ చేద్దాం. సో, బాక్స్ అయితే నలిగిపోయి వచ్చింది. ఇంకా లోపల దీని పరిస్థితి చెప్పాల్సిన అవసరం లేదు. ఇది కూడా ఫుల్‌గా నలిగిపోయి ఉంది. సీఎస్6 దీని బ్రాండ్ ఏం లేదు. మోడల్ అనుకుంటా. సీఎస్6 అని ఉంటుంది. ట్రాన్స్‌మీటర్ అలాగే రిసీవర్ ఈ 2 వస్తాయి. సో, ఇందులో మనకి యాంటినా మోడల్స్ కూడా ఉన్నాయి. ఆండ్రాయిడ్ ఫైర్ టీవీ స్టిక్స్ ఉంటాయి చూసారా? ఆ టైప్ వస్తాయి. అలా కాకుండా ఇది వైర్డ్ అయితే నేను తెప్పించాను. దీనికి మనకి పవర్ కూడా అవసరం అవుతుంది. ఇక బాక్స్ మీద మనం చూస్తే ప్లగ్ అండ్ ప్లే జస్ట్ మనకి సాఫ్ట్‌వేర్‌లు ఏమి అవసరం లేదు. ప్లగ్ చేసామా, ప్లే చేసామా. అలాగే 50 మీటర్స్ డిస్టెన్స్ అయితే ఇది కవర్ చేయగలదు. అలాగే ఫుల్ హెచ్‌డీ 60 ఫ్రేమ్స్ వరకు ఇదైతే తీసుకుంటుంది. ఇటు పక్కన ఫుల్ హెచ్‌డీ, నో సాఫ్ట్‌వేర్ నీడెడ్, ప్లగ్ అండ్ మిర్రర్, పాకెట్ సైజ్ అని చెప్పి ఒక పక్కన అయితే రాసింది. ప్యాకింగ్ అయితే నలిగిపోయి ఉంది. యాక్చువల్‌గా ఇది మనం పీసీ టు వైర్‌లెస్‌లీ ట్రాన్స్‌ఫర్ చేసుకోవడానికే కాదు. మీ దగ్గర ప్లే స్టేషన్ ఉన్నా, లేపోతే ఏ బ్లూరే ప్లేయర్ ఉన్నా, కెమెరా ఉన్నా, సో వీటన్నిటికి మీరు త్రూ హెచ్‌డీఎంఐ నుంచి యూజ్ చేసే ఏదైనా సరే సో, మనం వైర్‌లెస్‌లీ దీని ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చనమాట. లోపల మనకి ఇలా పౌచ్ ఉంది. సో, పౌచ్‌లో ఉన్నట్టున్నాయి. ఒక యూజర్ మాన్యువల్ అనుకుంటా. సో, ఇదైతే ఉంది. ఇది మనకి పౌచ్‌లో ఈ విధంగా కేబుల్స్ వచ్చినియనమాట. సో, ఇవి మీరు కేబుల్ గమనించొచ్చు. సో, లెంత్ వచ్చేసరికి నాకు తెలిసి 2 ఫీట్ ఉంటుందా? దాదాపుగా ఒక 2 అడుగులు మీకు వైర్ అయితే ఉంటుంది. సో, ఒకవైపు మీరు చూస్తే హెచ్‌డీఎంఐ పోర్ట్ అయితే ఉంటుంది. మరోవైపు యూఎస్‌బీ పోర్ట్ ఉంటుంది. సో, హెచ్‌డీఎంఐ పోర్ట్ మనం హెచ్‌డీఎంఐ కనెక్ట్ చేసి రెండో వైపు పవర్ అయితే ఇవ్వాల్సి ఉంటుందనమాట. సో, దీనికోసం పవర్ అడాప్టర్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. మన టీవీకి ఎలాగో యూఎస్‌బీ ఇస్తారు కాబట్టి డైరెక్ట్‌గా యూఎస్‌బీకి అయితే కనెక్ట్ చేసేయవచ్చు. సేమ్ అలాగే మనకి మీరు ప్లే స్టేషన్ వాడినా లేకపోతే పీసీకి కనెక్ట్ చేసినా లేదా ప్రొజెక్టర్‌కి కూడా కనెక్ట్ చేసుకోవచ్చనమాట. సో, ప్రొజెక్టర్ కనెక్ట్ చేసినా సో, వాటికి కూడా యూఎస్‌బీ ఇస్తారు కాబట్టి ఒకటి హెచ్‌డీఎంఐ, ఒకటి యూఎస్‌బీకి అయితే కనెక్ట్ చేయొచ్చు. మీరు సరిగ్గా గమనించారనుకోండి ఒకటి ట్రాన్స్‌మిటరు, ఇంకోటి రిసీవరు. సో, ఇక్కడ మీకు సింబల్స్ కూడా ఉంటాయి. ఓ దాని మీద డిస్‌ప్లే, ఇంకో దాని మీద కంప్యూటర్ సింబల్ అయితే ఉంటాయి. అలాగే ఎల్ఈడీస్ ఉంటాయన్నమాట. సో, ప్రాపర్‌గా కనెక్ట్ అయిందా లేదా అనేది మనకు తెలియాలంటే ఆ ఎల్ఈడీ అయితే వెలగాల్సి ఉంటుంది. సో, చూసారు కదా! ఇప్పుడు నేను నా టీవీకి కనెక్ట్ చేసి టెస్ట్ చేసి చూస్తాను. ఆడియో కూడా ఓన్లీ ఆడియో మనకి ఆర్క్ లాగా వర్క్ చేస్తుందా లేదా అనేది కూడా చూస్తాను. ఎందుకంటే హెచ్‌డీఎంఐ కేబుల్స్ అన్నీ మీకు ఆర్క్ ఆడియోకైతే సపోర్ట్ చేయవు.
కొన్ని కేబుల్సే సపోర్ట్ చేస్తుంటాయి. అయితే ఇప్పుడు నేను ప్రస్తుతం వాడుతున్న హెచ్‌డీఎంఐ కేబుల్ ఉంది కదా! అది ఆప్టికల్ కేబుల్ అని చెప్పాను కదా! దాంట్లో కూడా మీకు సోర్సు, డిస్‌ప్లే సెపరేట్‌గా ఉంటాయి. అంటే డిస్‌ప్లే అని రాసున్నది డైరెక్ట్‌గా డిస్‌ప్లేకే కనెక్ట్ చేయాలి. సోర్స్ అని ఉన్నది మీరు మీ కంప్యూటర్ గాని ఇంకేదైనా వాడుతుంటే దానికైతే కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. మామూలు హెచ్‌డీఎంఐ కేబుల్స్ అనుకోండి మనకి తల, తోక ఏమి ఉండదు. ఎటునుంచైనా కనెక్ట్ చేసుకోవచ్చు. కానీ వీటిని అలా కాదనమాట. సో, ఇప్పుడు చూద్దాం ఇది ఎలా వర్క్ చేస్తుందనేది. One day later. ఇక నిన్నటి నుంచి మనం అన్ని రకాల టెస్టులు చేసి కనుగొన్నది ఏమిటి అంటే, సో ముందుగా టీవీ నుంచి అయితే స్టార్ట్ చేద్దాము. సో రిసీవర్‌ని తీసుకెళ్ళి టీవీకి కనెక్ట్ చేశాననమాట. హెచ్‌డీఎంఐ పోర్ట్‌లో పెట్టేశాను. యూఎస్‌బీకి పవర్ ఇవ్వాలి కాబట్టి డైరెక్ట్‌గా టీవీకున్న యూఎస్‌బీకి కనెక్ట్ చేసేసాను. అలాగే ట్రాన్స్మిటర్‌ని కూడా సేమ్ అలాగే నా దగ్గర మ్యాక్ స్టూడియోకి కనెక్ట్ చేసేసాను. మీరు కూడా ఒకవేళ ఇలా కనెక్ట్ చేయాలనుకుంటే సపోజ్ ప్రొజెక్టర్ ఉంటే ప్రొజెక్టర్‌కి ఇదే రకంగా కనెక్ట్ చేయొచ్చు. అలాగే గేమ్ కాన్సోల్ ఉందనుకోండి సేమ్ అందులో కూడా అలాగే కనెక్ట్ చేసుకోవచ్చు. లేదు కెమెరాకి కావాలన్నా కెమెరాకి కూడా కనెక్ట్ చేయొచ్చు. కాకపోతే కెమెరా నుంచి మన పవర్ సోర్స్ ఉండకపోవచ్చు కాబట్టి కొన్ని ఆటికి. సో, అప్పుడు మీరు పవర్ బ్యాంక్ అయితే యూజ్ చేయాలి. అది కూడా నేను ట్రై చేశాను. అది మీకు ముందు అయితే చెప్తాను. ఇక నేను కనెక్ట్ చేసిన తర్వాత సో, కరెక్ట్‌గానే తీసేసుకుందనమాట. అంటే ప్లగ్ అండ్ ప్లే. ఇక మీకు ఎటువంటి సాఫ్ట్‌వేర్ అయితే అవసరం లేదు. డైరెక్ట్‌గా మీకు అక్కడ చూపిచ్చేస్తది కనెక్ట్ అయినట్టుగా. ఒకవేళ కనెక్ట్ అవ్వకపోతే మీకు డిస్కనెక్ట్ అయ్యి ఒక క్యూఆర్ కోడ్ అయితే చూపిస్తది. ఆ క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేసుకొని ఎలా కనెక్ట్ చేయాలనేది మీకు గైడెన్స్ ఇస్తది. సో, నాకు అవేం పట్టలేదు. జస్ట్ నేను కనెక్ట్ చేయంగానే వెంటనే ఒక 5 సెకండ్స్‌లో 4 సెకండ్‌లో కనెక్ట్ అయితే అయిపోయింది. సో, కనెక్ట్ అయితే అయ్యింది. సో, మనకి ఎంత రిజల్యూషన్‌లో తీసుకుంటుందంటే 1080p 60 ఫ్రేమ్స్‌లో తీసుకుంటుందనమాట. 4K సపోర్ట్ అయితే చేయదు. 60 ఫ్రేమ్స్‌లో తీసుకుంటుంది. ఇక లాగ్ ఉందా అంటే ఉంటది. మరి వైర్‌లెస్‌లీ ట్రాన్స్‌ఫర్ జరుగుతుంది కాబట్టి డేటా. సో, ఖచ్చితంగా మీకు లేటెన్సీ ఉంటది. నేను గమనించిన చోట నా వరకు నేను గమనించినంత వరకు 200-300 మిల్లీ సెకండ్స్ లేటెన్సీ అయితే ఉంది. నా సిస్టమ్ నుంచి కనెక్ట్ చేశాను కాబట్టి. ఎందుకంటే ఈ మానిటర్‌లోను అబ్జర్వ్ చేస్తున్నాను. అలాగే అక్కడ అబ్జర్వ్ చేస్తున్నాను కాబట్టి నాకు ఈ డిఫరెన్స్ అయితే తెలిసింది. ఒకవేళ మీరు ఏదైనా ప్లేయర్ నుంచి కనెక్ట్ చేశారనుకోండి మీకు ఆ డిఫరెన్స్ తెలీదు. ఎందుకంటే ప్లేయర్ నుంచి డైరెక్ట్ డేటా అనేది టీవీకెళ్తుంది. సో, మీరు చూడడానికి ఒక సింగిల్ మానిటరే ఉంటది కాబట్టి మీకు ఆ డిఫరెన్స్ అయితే తెలీదు. మరి ఎక్కడ తెలుస్తదంటే ఆడియో పరంగా తెలిసే అవకాశం ఉంది. ఇక ఆడియో పరంగా చూస్తే నా పీసీలో నేను ఆడియో వింటున్నప్పుడు చాలా డిఫరెన్స్ అయితే వస్తుందనమాట లేటెన్సీ. మీరు ఇక్కడ వినండి. సో, ఇక్కడ ఒకటి ఉంది కదా! సో, ఇది గాని నా దగ్గర ట్రైపాడ్స్ ఉన్నాయి 2. ఆ 2 ట్రైపాడ్స్ తర్వాత కొన్ని లైట్ ఒకటి ఉండాలి. బ్యాక్ సైడ్ మనకి ఆర్‌జీబీ లైట్ వస్తుంది. అది కానీ పనిచేస్తే బాగుంటాయి. ప్రొడక్ట్స్ అయితే బాగానే ఉంటాయి. కాబట్టి సర్వీస్ విషయం కొద్దిగా పాడైపోతుంది. 10 రోజులు పాడైపోయింది. ఈచ్ వన్ లైట్ 8,000 కొన్నాను నేను. ఒక్కోటి రూ. 8,000 పెట్టుకున్నా. రూ. 8,000 10 రోజులు. అదే కనుక ఆడియో సోర్స్ కూడా టీవీ నుంచి ఇస్తుంటే ఆ లేటెన్సీ అయితే తగ్గిపోతుంది. అక్కడ వచ్చేసరికి మీకు మహా అయితే 100 మిల్లీ సెకండ్స్ అలాగా లేటెన్సీ అయితే ఉంటుంది. సో, సోర్స్ నుంచే మనం ఆడియో కూడా వింటుంటే అప్పుడు మీకు లేటెన్సీ అనేది ఆడియో లేటెన్సీ ఇంకా తగ్గుతుందనమాట. ఇదేంటనుకుంటున్నారు లీకో టీవీ అంటే లీ టీవీ అనమాట. ఇప్పుడు మన ఇండియాలో రావట్లేదు. ఇప్పుడు ఆపేసారు పాపం. ఆపేసినప్పుడు కొన్ని స్టాక్ ఉంటే ఆ స్టాక్‌లో మన ఛానెల్‌లో కూడా అన్బాక్స్ చేశాను. చాలా మంది కూడా ప్రొడక్ట్స్ కొన్నారు. ఉన్న కొద్ది వరకు నేను 2 తీసుకున్నాను టీవీలు. అందులో ఒక టీవీకి లైన్స్ వచ్చేసినాయి అన్నమాట. ముందు కింద లైన్స్ వచ్చేసి అలా పై దాకా లైన్స్ వచ్చేసి పాడైపోయినాయి. ఆఫ్‌కోర్స్ ఇంకా అది మన ఇండియాలోనే లేదు ఆ బ్రాండ్. సో, లేనప్పుడు సర్వీస్ అయితే సో, టీవీ నుంచే ఆడియో వినడం వల్ల ఆ లేటెన్సీ మనకు అంతగా అబ్జర్వ్ చేయడానికైతే లేదు. గేమర్స్ కోసం అయితే నేను రికమెండ్ చేయను. ఎందుకంటే ఇంత లేటెన్సీ ఉంటే సో, మీరు గేమ్స్ ఆడేటప్పుడు ఖచ్చితంగా అవతల వాడు విన్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక అలాగే లైవ్ షోస్ ఆళ్ళు చేస్తుంటారు చూసారా? సో, వాళ్ళకి కూడా ఇది యూజ్ అవుతుంది. అంటే పెళ్ళిల్లో వాటిలో కొంచెం మానిటర్ పెడుతుంటారు. సో, ఇక్కడ పెళ్లి జరుగుతుంటుంది. అక్కడ స్క్రీన్ పెడుతుంటారు చూసారా? వాళ్ళకి కూడా ఇది యూజ్ అవుతుంది. కాకపోతే ఎక్కువ డిస్టెన్స్ ఉన్నా పనవ్వదనమాట. వీళ్ళు చెప్పడానికైతే 50 మీటర్స్ అంటున్నారు. అంటే దాదాపు 150 ఫీట్స్ అని చెప్పొచ్చు. 150 ఫీట్స్. అంత డిస్టెన్స్ అయితే ఇదేం చేయట్లేదు. అంత వర్క్ అయితే ఏం చేయట్లేదు. మధ్యలో వాల్స్ ఏమైనా ఉన్నా సరే సరిగ్గా పని చేయట్లేదు. నేను ఆల్రెడీ అయన్నీ టెస్ట్‌లు అయితే చేశాను. సో, ఫీల్డ్ ఆఫ్ వ్యూలో కొంచెం దగ్గరలో నాకు తెలిసి ఒక 10 మీటర్స్ అలాగైతే ఇది కవర్ చేయగలదు. లేకపోతే మీకు లాగ్స్ అలాగే ఫ్రేమ్ డ్రాప్స్ బీభత్సంగా వచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే నేను పక్కనే బెడ్‌రూమ్ అనమాట. సో, ఈ 2 వాల్స్ అవతల ఉన్నది. సో, అక్కడ నేను కనెక్ట్ చేసి చూసాను టీవీకి. ఈ కంప్యూటర్ మానిటరింగ్ అనేది అక్కడ కనిపిస్తదేమో అని చెప్పేసి, లేదు అక్కడేం కనిపించలేదు. కనెక్ట్ అయితే అయింది కాసేపు. వెంటనే స్ట్రక్ అయిపోయిందనమాట. స్టిల్ అలా పడిపోయింది. సో, మీకసల వర్కౌట్ అయితే అవ్వదది. అలాగే కెమెరా కనెక్ట్ చేశాను. కెమెరా లైవ్ మనకి చాలా చక్కగానే తీసుకుంది. సో, కెమెరా కనెక్ట్ చేసి సో, నేను డిస్టెన్స్ ట్రై చేద్దాం అని చెప్పి జస్ట్ ఈ హాల్ దాటాను. హాల్‌లోకి ఎంటర్ అయ్యాను అంతే. ఈ రూమ్‌లో నుంచి పక్కన హాల్‌లోకి ఎంటర్ అయ్యా. అంతే డ్రాప్ అయిపోయిందనమాట. సో, మీరు చూడొచ్చు. అంటే దాదాపుగా 10 మీటర్స్ కూడా తీసుకోవడానికి ఇది చాలా కష్టపడుతుంది. అంటే మధ్యలో వాల్స్ ఉన్నాయి కాబట్టి. ఒకవేళ వాల్స్ లేకపోతే 10 మీటర్స్ ఏమైనా తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఇది మనకి ఈఆర్క్‌లాగా పనిచేస్తదా? అంటే ఆడియో కోసం ప్రత్యేకించి వాడొచ్చా అంటే, నేను నా దగ్గర ఉన్న ప్రొజెక్టర్‌కి, సౌండ్ బార్‌కి ట్రై చేశాననమాట. సో, ట్రై చేస్తే పని చేయలేదు. సో, 2, 3 సోర్సెస్‌లో ట్రై చేశాను. బట్ ఇది ఓన్లీ ఆడియోకైతే
ఇది పని చేయట్లేదు. మనకి వీడియో వైర్లెస్లీ ట్రాన్స్ఫర్ చేయడానికే ఇదైతే యూజ్ అవుతుంది. ఇక మొబైల్కి కనెక్ట్ చేయాలి అంటే ఇలాంటి అడాప్టర్ అయితే కొనుక్కోవాలి. టైప్ సి టు హెచ్డిఎంఐ అలాగే యూఎస్బితో వస్తుంది అనమాట. సో ఇలాంటి అడాప్టర్ కొనుక్కొని మొబైల్ ఫోన్తో కనెక్ట్ చేసుకొని మీరు మానిటర్ కూడా చేసుకోవచ్చు. అంటే స్క్రీన్ మిర్రరింగ్ అయితే చేయొచ్చు. సో స్క్రీన్ మిర్రర్ మనం డైరెక్ట్ గా కూడా చేయొచ్చు అంటే అక్కడ మీకు పిక్సెల్స్ బ్రేక్ అవుతాయి, అలాగే లేటెన్సీ ఉంటుంది. ఇలా కనెక్ట్ చేయడం వల్ల లేటెన్సీ అయితే ఉండదు. కాకపోతే అన్ని మొబైల్ ఫోన్స్ కి సపోర్ట్ చేయదు. యూఎస్బి వర్షన్ 3.1 ఉన్న మొబైల్స్ కి మాత్రమే మీరు స్ట్రీమింగ్ కోసం దీన్ని కనెక్ట్ చేసుకోగలరు. ఇక మీరు కెమెరాకి కానీ ఇంకేదైనా డివైస్ కి కనెక్ట్ చేయాలి అనుకుంటే సో మీకు మిడిల్ అడాప్టర్ ఒకటి వస్తుంది. సో నా కెమెరా కనెక్ట్ చేయడానికి కెమెరా హెచ్డిఎంఐ కేబుల్ నుంచి ఈ హెచ్డిఎంఐ కనెక్ట్ చేయడానికి మిడిల్ అడాప్టర్ని అయితే వాడాల్సి వచ్చింది. ఇక వాల్యూ ఫర్ మనీయా తీసుకోవచ్చు అంటే సో ఇప్పుడు నేను ఉన్నాను కదా, నాకైతే టెలిప్రాంప్టింగ్కి కావాలి. సో కేబుల్స్ అన్ని అడ్డంగా ఉన్నాయి కాబట్టి నాకు ఓకే. సో నేనైతే పెట్టగలను. 3,000 రూపాయలు అంటే పెట్టేదో కొనుక్కున్నాను. కాకపోతే చూడడానికి ఒక చిన్న యూఎస్బి కేబుల్స్ లాగైతే ఉన్నాయి. అఫ్కోర్స్ అందులో టెక్నాలజీ వాడి ఉండొచ్చు, అయినప్పటికీ ప్రైస్ 3,000 రూపాయలు అంటే చాలా ఎక్కువ. నన్ను అడిగితే ఒక 500 రూపాయలు అలా ప్రైస్ తీసుకొస్తే బాగుండేది. కాకపోతే ఆ ప్రైస్కి అయితే ఎవరు, ఎందుకంటే మార్కెట్ అలా రన్ అవుతుంది కాబట్టి వీళ్ళు కూడా ఎవరైనా ఆఫ్లైన్లో దొరకొచ్చేమో, మీరు ట్రై చేసుకోవచ్చు. ఓకే, మీకు వర్క్ అవుతుంది. కాకపోతే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోకూడదు. ఇంకా ఆడియో పరంగా తీసుకోవాలి గేమర్స్ కోసం అనుకుంటే నేనైతే తీసుకోవద్దని చెప్తాను. కెమెరాకి ఒకవేళ మీరు కెమెరాని మానిటర్ చేయాలన్నా, ఇలాగా ప్లేయర్తో మానిటర్ చేయాలి, ఏమైనా మూవీస్ చూడాలన్నా సో తీసుకోవచ్చు, అక్కడైతే పర్వాలేదు. కాకపోతే ఎంతకాలం వస్తుందనేది తెలియదు అనమాట. ఎందుకంటే హీట్ కూడా ఎక్కువగా జనరేట్ చేస్తున్నాయి, హీట్ అవుతున్నాయి బాగా. సో కొంతకాలం తర్వాత ఏమైనా కాలిపోతాయేమో లోపల ఐసీలు, చెప్పలేము ఇంత హీట్ ఇది జనరేట్ చేస్తున్నప్పుడు. లేదు మాకు డేటా ట్రాన్స్ఫర్స్ చాలా పర్ఫెక్ట్గా ఉండాలి, కాకపోతే చాలా లెంతీలో మానిటర్ ఉంది అనుకుంటే అలాంటి వాళ్ళ కోసమే ఆప్టికల్ హెచ్డిఎంఐ. సో ఇది ఎంత లెంత్గా అయినా సరే డేటా అనేది లాస్ లేకుండా చక్కగా ట్రాన్స్ఫర్ చేయగలదు. అలాగే వోల్టేజ్ డ్రాపింగ్ కూడా మీకు ఆప్టికల్ హెచ్డిఎంఐలో అయితే ఉండదు. ఎందుకంటే ఇది మనకి టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ లైట్ కాంతితో ఇవైతే వర్క్ చేస్తాయి. సో ఇందులో మనకి ఎలక్ట్రిక్ పాస్ అవ్వదు కాబట్టి వోల్టేజ్ అనేది డ్రాప్ అయ్యే ఛాన్సెస్ చాలా అంటే చాలా తక్కువగా ఉంటాయి. అలాగే స్పీడ్ ఎక్కువగా ఉంటుంది. దానివల్ల డేటా అనేది మీకు చాలా స్పీడ్గా అందిస్తుంది. అందుకే మీరు బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్లో చూస్తే మొత్తం ఆప్టికల్నే వాడుతూ ఉంటారు. సో ఇలాంటి కేబుల్స్ అయితే మీరు వాడుకోవచ్చు, ఎంత లెంత్ అయినా ఉంటుంది. ఇప్పుడు నా దగ్గర ఉన్నది ఇది 15 మీటర్స్ 10 మీటర్స్ చాలా కాలం ఇది 8K 60 ఫ్రేమ్స్ సపోర్ట్ వస్తుంది, 4K 120 ఫ్రేమ్స్తో వస్తుంది. అప్పట్లో నేను ఆఫ్లైన్లో 2 సంవత్సరాల క్రితం అనుకుంటా మా విజయవాడ ఎన్టీఆర్ కాంప్లెక్స్ విశాల ఎలక్ట్రానిక్స్లో తీసుకున్నాను. 4,000 ఎంతో పడినట్టుంది ఆ టైంలో. ఇప్పుడు మీకు ఆన్లైన్లో అయితే 8,000 7,000 ఉన్నట్టుంది. ఇది 8K కావాలంటే, 4K కావాలంటే మీకు 1,800 2,000 రూపాయల్లో కూడా దొరుకుతూ ఉంటాయి. సో ఇలాంటివి తీసుకోవచ్చు. ఇవి మీకు 10 మీటర్స్ నుంచి 150 300 మీటర్స్ 500 మీటర్స్లో కూడా మీకు ఈ కేబుల్స్ అయితే వస్తాయి. కాకపోతే పెరిగే కొద్దీ అంత ప్రైస్ ఎక్కువైపోతూ ఉంటుంది. డేటా ట్రాన్స్ఫర్ అనేది లాస్లెస్, అలాగే ల్యాగ్ ఉండదు, మీకు వోల్టేజ్ డ్రాపింగ్ ఇష్యూస్ ఉండవు, అలాగే పవర్ కన్సంప్షన్ కూడా ఉండదు ఎక్కువగాను. సో అందుకని చెప్పి వీటిని అయితే వాడుతుంటారు. ఇలాంటి వాటికి వెళ్ళిపోండి. అలాగే ఇది మీకు ఈఆర్క్ కూడా సపోర్ట్ చేస్తుంది. అంటే మనం ఓన్లీ ఆడియోని కూడా మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు దీని ద్వారా. సో ఇదైతే ఎక్సలెంట్ అని చెప్తాను. సో మీకు ఎలా అనిపించినాయి ఈ 2 ప్రోడక్ట్స్లో? ఇందులో ఏదో ఒక ప్రోడక్ట్ మీరు ఎవరైనా వాడుతున్నట్టయితే నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. నాకైతే ఓకే, ఇప్పుడు ప్రస్తుతానికి ఈ వైరింగ్ ఇంజనీరింగ్ ఏమి తలకాయ నొప్పి లేకుండా సో నేనైతే వాడేసుకుంటాను. అందరికైతే ఉపయోగపడదు, వాల్యూ ఫర్ మనీ కూడా కాదు. కాకపోతే మార్కెట్ చూసుకుంటే ఇదే తక్కువగా ఉంది. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.